నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఉండే జాబర్ అహ్మద్ అనే ఏరియా. ఇక్కడ నుంచి మేము సులభి కథ అనే ఏరియా హాస్పిటల్కి అయితే బయలుదేరినాము. నేను మా మేడం మా కన్నయ్య బయలుదేరినాము. మేము ఉండే దగ్గర నుంచి హాస్పిటల్ దగ్గరికి అయితే 20 నిమిషాలు పడుతుంది, వచ్చేసాము. మధ్యలో అయితే మా కన్నయ్య నిద్రపోయినాడు. ఇది మా కన్నయ్య బర్త్ సర్టిఫికేట్ అనమాట. మా కన్నయ్య ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినాడు కాబట్టి మొత్తం అంతా మా కన్నయ్యకి బర్త్ సర్టిఫికేట్ మీదనే హాస్పిటల్ చూస్తారు. మనకు పెద్దవాళ్ళకి సివిల్ ఐడి అంట ఆ మాదిరి. అక్కడ వెళ్ళేది మా మేడం. ఇక్కడైతే పోలీస్ బండి ఉంది. ఎందుకు వచ్చింది ఏం కదా ఏమైనా మా మేడం కనుక్కుంటే ఏదో గొడవ జరిగిందంట. మా మేడం అయితే ఈ హాస్పిటల్లోనే ఇంతకుముందు ల్యాబ్లో పనిచేసేది. ఇప్పుడైతే ఆమె ఇంకా పెద్ద చదువు చదివి సైకాలజీ డాక్టర్గా మళ్ళీ ఇక్కడే వర్క్ చేస్తుంది. మేమైతే పైకి అయితే వచ్చేసాము. పిల్లలు పాపం కోయటోళ్ళ పిల్లలు ఇంజక్షన్ వేయించుకొని రచరచగా ఏడుస్తూ ఉన్నారు. మా కన్నయ్యని అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా ఎక్కడన్నా తీసుకెళ్ళాలన్నా మా మేడం మా పిల్లలే తీసుకెళ్తారు. మా కన్నయ్య ఇక్కడైతే చాలా హ్యాపీగా కూర్చొని ఉన్నాడు. మా కన్నయ్యకి ఇప్పుడు 2 years టీకా ఇంజక్షన్ వేపియాలని తీసుకొచ్చాం. మా కన్నయ్య ముఖం చూడండి, ఏడ్చి ఎలా అయిపోయిందో.